శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాచార కథనం. సూతుడిట్ల చెప్పెను, మహామండలారా, ఇప్పుడు నేను సదాచార ఆచరణ మందు శుద్ధత్వం పాటించుటకు గల లక్షణాలు వివరిస్తున్నాను. ఈ సదాచారమును ఆచరించుట చేత శుద్ధాత్ముడకు నరుడు మరణం సంభవించిన తర్వాత కూడా ఉచ్ఛతను లక్ష్యాలను ప్రాప్తించుకోగలడు. ఈ ఆచరణ విధానం సర్వప్రాణుల శుభం కొరకు బ్రహ్మ తెలియజేసెను. ఇది సర్వ వేదార్థముల సారముగా బ్రహ్మవాదుల కొరకు సంగృహీతం చేయబడింది. ఇది అనగా సదాచార ఆచరణ శుద్ధతను పెంపొందించడం కొరకు లాభప్రదమైనది. అంతేకాక దీని ఆచరణ యందు ఎట్టి లోపములు కలగని ఎడల ఏ రకమైన విపత్తులు ప్రాప్తించవు. అందుచేత మునులకు ఉత్తమ పదం సిద్ధించును. మాన అవమానములు విష అమృత సమానములనే చెప్పబడను. అవమానం విషంగాను, మానం అమృతంగాను భావించబడను. శిష్యుడు 1 సంవత్సరం వరకు గురువు వెంట ఉండాలి. అంతేకాక గురువు యొక్క హితం నందే ఉండాలి. యమనియమాలు పాటించట ఏందో ఆయనకు ఎట్టి ప్రమాదం కానీ అలసత్వం కానీ కలగకుండా జాగరూకత వహించాలి. గురువు యొక్క అనుమతి చేత ఉత్తమ జ్ఞానయోగాన్ని ప్రాప్తించుకున్న తరువాత అతడు సాంసారిక జీవనాన ప్రవేశించాలి. ధర్మానికి ఎట్టి భంగం లేకుండా పృథ్వీపై ప్రవర్తించుచుండాలి. కన్నులతో చూస్తూ పవిత్రమగు మార్గంపై నడుస్తూ ఉండాలి. వస్త్రంతో పవిత్రపరిచిన అనగా వడపోసిన జలాన్ని తాగాలి. స్వచ్ఛమైన పవిత్రములకు మాటలే మాట్లాడాలి. మనసు చేత పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరైనాను నరుడు ఒకరోజు అపవిత్ర జలం తాగినడల అతడికి 6 మాసాల పాటు బెస్తవానిగా అనగా చేపలు పట్టవానిగా చేసిన పాపం వచ్చును. అశుద్ధమగు జలమును తాగిన కారణం చేత ప్రాయశ్చిత్తం కొరకు 500 మార్లు అఘోర మంత్ర జపం చెయ్యాలి. అప్పుడే అతడికి పాపశుద్ధి కలుగుతుంది. లేక పూర్తి విస్తరంగా శివారాధన చెయ్యాలి. ఆ తర్వాత నీతితో అభిషేకం చేయించుట, పిమ్మట శివునికి 3 మార్లు ప్రదక్షిణం చేయుట వంటివి కూడా ఈ ఆరాధన విశేషములు. యోగజ్ఞాని అయిన వాడు ఎన్నడూ శ్రాద్ధము లేక యజ్ఞంలో ఆతిథ్యం స్వీకరించరాదు. ఈ విధంగా యోగి అహింసకుడు కాగలడు. ఇది సువిచారిత వాక్కు. బుద్ధిశాలియగు సాధువుకు భిక్ష కొరకు ఇంటిలోని అందరూ భోజనం చేసిన తర్వాత కూడా నిప్పులు కడగని పొయ్యగల గృహమునకే పోవలను. అయినను అట్టి యోగి ప్రతిరోజు ఒకే ఇంటికి పోరాదు. అట్లు చేసిన ఎడల ఆ ఇంటి అందలి వారు ఆయన్ని అవమానించి శత్రువు అను అపయసమును వ్యాప్తింపచేస్తారు. అందువల్ల సముచిత విధానంతోనే భిక్ష యాచించాలి. అట్లే ఎవరి ధర్మాన్ని నిరసింపరాదు. సాధువులకు భోజనం లభ్యమగు ప్రదేశాన లేక వనమునందు గల ఇంటి అందైనను భిక్ష యాచించాలి. అరణ్యముల యందు గల గృహముల యందు యాచించుట ఉత్తమ విధానం. సువ్రతులారా, భిక్షను శ్రద్ధావంతులు, సంయములు, నెమ్మదస్తులు అయిన వారి గృహముల యందే యాచించాలి. సచ్చీలుడైన వాని గృహం నుంచే భిక్షం యాచించాలి. దుష్టుడు కానివాడు, పతితుడు కానివాని చేతనే భిక్షను స్వీకరించాలి. అంతేకాని సువర్ణుల నుంచి భిక్ష స్వీకరించుట జఘన్య వృత్తి అగును. అనగా నీచమగు విషయములు, పప్పులు, పుల్లని పదార్థాలు, పాలు, ఎసరు ఉడికించిన నీరు, పండిన ఫలములు, ఆకుకూరలు, దంచిన ధాన్యం మొదలైనవి సద్భిక్ష అగుటచే వాణ్ణే స్వీకరించాలి. నేను ఏ ఖాద్య వస్తువులు వివరించానో వాని చేత యోగులకు సిద్ధి ఉన్నతి కాగలదు. ఒకవేళ ఇవి భిక్షయందు లభ్యమైనడలా అది ఉత్తమ భిక్షావృత్తి కాగలదు. తగిన విధానమందు భిక్షాటన చేయ వ్యక్తి కుశాగ్ర మధ్యం నుంచి 1 మారు జరగ్రహణం చేసిన భిక్షాటన చేయుటలో శ్రేష్ఠతరుడు అని చెప్పబడును. భిక్షావృత్తి మనుషుల పాపాన్ని నశింపచేస్తుంది. ముసలితనం, మృత్యువు, పునర్జన్మ, నరక నివాసాలచే భయపడు ఆ వ్యక్తి ఆ భయరాహిత్యమునకు భిక్షాటన చేయుటే తగిన మార్గం. నిత్యమును పాలు, పెరుగు సేవించువారు, జీవమును క్షీణింపచేయవారు, భిక్ష చేత జీవనగ్రహణం చేయవారు 16వ కళకు కూడా సమానం కారు. సర్వోచ్చ స్థానాన్ని కోరుకొని యోగి నిత్యము భస్మశయనం చెయ్యాలి. ఇంద్రియాలను జయింపవలను. భిక్షాటనం చెయ్యాలి. అంతేకాక పాశుపత వ్రతం ఆచరించాలి. యోగులకు చాంద్రాయణ వ్రతాచరణం ఉత్తమం. తమ శక్తిని అనుసరించి ఆ వ్రతాన్ని 1, 2, 3 లేక 4 పర్యాయాలు చెయ్యాలి. భిక్షువులకు ఆస్తేయం అనగా దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం, అక్రోధం, త్యాగం, అహింసలు శ్రేష్టమగు వ్రతాలు. కోపం లేకుండుట, గురువుకు సేవ చేయుట, స్వచ్ఛత, ఆహార లాఘవం అనగా అల్పభోజనం, వేదాధ్యయనం ఇవి యోగి పాటించవలసిన నియమాలని చెప్పబడును. బీజము, యోని, గుణములు బంధన కర్మ అనుసరించి ఏర్పడుచుండును. అరణ్యమందు ఏనుగు యొక్క అదృష్టం వ్రాయబడి ఉండు విధంగా మనుషులకు కూడా జరగగలదు. సర్వయజ్ఞాలను అనుష్ఠించుట దేవతుల్యములైనట్టువి.
అయినను జపము యజ్ఞం కంటే శ్రేష్టమైనవి. జపం చేత జ్ఞానం, సమస్త రాగరహిత ధ్యానం జ్ఞానం కంటే శ్రేష్టమైనది. దాన్ని ప్రాప్తించుకున్న తర్వాత శాశ్వత లక్ష్యప్రాప్తి కాగలదు. మనసును వశమందుంచుకొనుట, ఇంద్రియములను గెలుచుట, సత్యత, పాపహీనత, మౌనం, సర్వప్రాణులేడ సజ్జనత, అతీంద్రియ జ్ఞానము, ఈ గుణాలకు జ్ఞానం చేత శుద్ధమగు బుద్ధి కలవారు శుభము అని చెప్పిరి. సమాహిత బ్రహ్మవాదులు శుద్ధ ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు, యోగాన్ని ప్రాప్తించుకొనగలడు. అట్టి నిర్మల బుద్ధి కలవాడు అనింద్యుడని మహర్షిగణాలు చెబుతున్నాయి. సరైన మార్గాన చెలిస్తూ శుద్ధ మార్గముల యందు నడుచుకున్న భక్తుడు పాపమునకు సంబంధించిన బీజాలను కూడా పోగొట్టుకుని అభీష్టాలు పొందగలుగుతున్నాడు. సదాచారి, శాంతుడు, స్వధర్మ పాలన చేయవాడు, ప్రపంచాన్ని జయింపగలవాడు కాగలడు. బ్రహ్మలోక ప్రాప్తి పొందగలడు. శాశ్వత ధర్మం లోకోపయోగం కొరకు బ్రహ్మచేత తెలుపబడింది. దయతో సావధానులై వినడం. నేను మీకు ఆ విషయాలు వివరిస్తున్నాను. వ్యక్తి తగిన పద్ధతి ద్వారా వయోవృద్ధులేడ తన కర్తవ్యం పాలించాలి. వారిని స్వాగతించి నమస్కారం చేయాలి. ఎవరు తన గురువు ద్వారా ప్రాప్తింప చేసుకున్న నియమాలను, నిర్దేశాలను పొందునో, తన నైతిక కార్యాలను తప్పక పాటించనో, ఆశ్రమ సంబంధ కార్యాలను అనుసరించనో అట్టివారు వయోవృద్ధులను స్వాగతించి వారికి నమస్కరించి తమ కర్తవ్యాలను నిర్వహించాలి. సువ్రతులారా, బ్రాహ్మణులకు, గురువులకు గౌరవంతో శరీరాంగములు పృథ్వీని తాకునట్లుగా సాష్టాంగ ప్రణామం ఆచరించి ముమ్మార ప్రదక్షిణ చెయ్యాలి. అందరూ వయోవృద్ధులను గౌరవించాలి. నరుడు పరమసిద్ధిని కోరుకున్న ఎడల వయోవృద్ధుల ఆదేశాలు ఎన్నడూ ఉల్లంఘించరాదు. వ్యక్తి ఈ నియమాలు రక్షించాలి. జీవనం కొరకు అట్లే అన్యధాతువులు స్వీకరించుట, మరుస్థలం అనగా నిర్జనమైన ప్రదేశమందు వాసము, అట్లే ఊసర స్థానములనగా ఏమీ పండని ప్రదేశాలలో నివాసాలు, తోడు కొరకు వ్యర్థ మార్గాల ఉపయోగం, సర్వములను వశపరుచుకొనుట, కుమార్గాలు అనుసరించుట, చపల బుద్ధితో ప్రవర్తించుట, మోసం చేయుట నుంచి దూరంగా ఉండవలను. ఎల్లప్పుడూ ధూర్తత, ధనానికి సంబంధించిన దురాగ్రహం, పరనింద చేత గురువులు పెద్దలు ఉండగా ఎగతాళి చేయుట, పెద్దగా నవ్వుట, మనస్సును నొచ్చుకొను కార్యములు చేయుట, పెద్దల మాటలకు ప్రతికూలంగా పనులు చేయుట మొదలగు వారి నుంచి ప్రయత్నపూర్వకంగా తనను తాను రక్షించుకోవాలి. గురువు చెప్పిన మాటలకు ఎదురాడుట, ఆయనను అవమానకరమగు మాటల చేత నిందించుట, ఆయనకి ఇష్టం లేని మాటలు పలుకుట, గురువుని గురించి చెడు ఆలోచనలు చేయటం నుంచి ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండాలి. యతుల దండము, ఆసనము, వారు ధరించే పాదుకలు, వారి వస్త్రాలు, మాలలు, పక్కబట్టలు, పాత్రలు, ఛాయాయజ్ఞాల్లో ఉపయోగించే వస్తువులు మొదలగు వారిని ఎన్నడూ కాళ్ళతో తగలరాదు. గురువులకు, దైవతములకు ప్రయత్నపూర్వకంగా ఎన్నడూ ద్రోహం తలపెట్టరాదు. ఒకవేళ ప్రమాదవశాన అట్లు జరిగిన ఎడల దశ ప్రణవ జపం చెయ్యాలి. దేవతలు, గురువులతో విశ్వాసఘాతక పాపముల శుద్ధి కొరకు 1,000 మార్లు జపం ఆచరించాలి. మహాపాపాల ప్రాయశ్చిత్తం కొరకు శాస్త్రానుసారం శివమంత్రాన్ని జపించాలి. ఒకవేళ పాపం చేసిన వాడు సదాచారపరుడైన ఎడల అతడు నిర్ధారిత సంఖ్యలో సగం సంఖ్య గల జపం చేసినట్లయిన శుద్ధుడు కాగలడు. పుణ్యాత్ములకు మనులారా, సర్వ ఉపపాతకాలకు నిర్ధారిత సంఖ్య యందు సగం సంఖ్యలో జపం చేయుట చేతనే శుద్ధుడు కాగలడు. సంధ్యోపాసన చేయని దోషియగు బ్రాహ్మణుడు అందుకు రెట్టింపు జపం చేయుట చేత శుద్ధుడు కాగలడు. ఒకవేళ ఆహ్నిక కృత్యముల ఉల్లంఘన జరిగిన ఎడల 100 మార్లు జపము నడుచుట సరియగు విధానం. సమయోల్లంఘనం చేయుట చేత, అభక్ష్య పదార్థాలు తిన్నుట చేత, పలకకూడని మాటలు పలుకుట చేత 1000 మార్లు మంత్రం ఆవృత్తి చెయ్యాలి. కాకి, గుడ్లగూబ, పావురం మొదలగు పక్షులను వధించినప్పుడు 108 అనగా అష్టోత్తర శతపర్యాయాలు జపం చేయుట చేత పాపముక్తి కలుగును. ఇందు సందేహం లేదు. ఉత్తముడగు బ్రాహ్మణుడు, సత్యం తెలిసినవాడు, బ్రహ్మజ్ఞానం కలవాడు దేవుని స్మరించుట చేత మాత్రమే శుద్ధుడు కాగలడు. ఇందు ఆవంతయు సందేహం లేదు. ఆత్మజ్ఞానులకు సంబంధించిన పాపశుద్ధికి అనగా ప్రాయశ్చిత్తానికి ఎట్టి విధానము లేదు. బ్రహ్మ విద్య తెలిసినవాడు విశ్వకళ్యాణమందు నిమగ్నుడై ఉన్న ఎడల అతడు స్వతహాగా శుద్ధుడగును. ఈ విధానం చేత ముందుగానే శుద్ధుడుగా ఉన్నవానికి శుద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత లేదు. దూషిత జలం నుంచి ఎల్లప్పుడూ తనను తాను రక్షించుకోవాలి. శీతల, నొరుగులేని వస్త్రపూత జలం అనగా వడపోసిన జలం చేత మాత్రమే అన్ని అనుష్ఠానాలు ఆచరించాలి. దుర్గంధయుక్తం, వర్ణయుక్తం అనగా రంగు కలవి, స్వాధియుక్తం అనగా అశుద్ధ స్థానమందు నిల్వ ఉన్న జలం, బురద, గులకరాల చేత దూషితమైన జలం, సముద్ర జలం, చెరువులు, కుంటల జలం, శైవ
జీవాల అనగా నాచుతో కూడిన జలం ఇంకను ఇతర మలినాల చేత దూషితమగు జలాన్ని శుభకార్యములందు ఉపయోగించరాదు. పుణ్యాత్ములారా, స్వచ్ఛమైన జలాన్ని సర్వకార్యములందు ఉపయోగించాలి. గురువుకు శుశ్రూష చేయుట, నమస్కరించుట అను కర్మలయందు శుద్ధము స్వచ్ఛమగు వస్త్రము ఉపయోగించాలి. శుద్ధ స్వచ్ఛ వస్త్రరహితుడగు వ్యక్తి అశుద్ధుడే అగును. ఇందు సందేహం లేదు. దేవీ కార్యములందు ఉపయోగించు వస్త్రాలను ప్రతిదినం ఉతుకుట తగిన పద్ధతి. ఇతర వస్త్రములు మురికి అయినప్పుడు ఉతకాలి. ఇతరులు ధరించిన వస్త్రాలను యత్నపూర్వకంగా వదిలివేయాలి. ఉన్ని, పట్టు వస్త్రాలు నార మొదలగు వాని చేత నేయబడిన పట్టు వస్త్రాలను, శ్వేతపద్మాల గింజలతోనూ, అంశపట్టము అను పేరుగల పట్టు వస్త్రములను, మారేడు ఫలముల చేతను, చెట్ల పట్టుకొమ్మలు మొదలగు వాని చేత చేయబడిన వస్తువులను వస్త్రం వలె శుభ్రపరచవలెను. బ్రహ్మవేత్తలకు ఋషుల నార వస్త్రాలు, ఛత్రము, చామరాలు కూడా వస్త్రముల వలనే శుభ్రపరచవలనని చెప్పిరి. కాంస్య పాత్రలు బూడిద చేతను, ఇనుప పాత్రలు చింతపండు చేతను, ఇత్తడి, తగరము, సీసములను తగిన విధంగా శుద్ధి చెయ్యాలి. సువర్ణం, వెండి పాత్రలు జలంచే శుద్ధి అగును. మణులు ప్రకాశించు రంగురాళ్ళు, శంఖములు, ముత్యములను ధాతువుల వలె శుభ్రపరచవచ్చు. అత్యధికముగా మురికి పట్టిన వస్తువులు అగ్ని, జలముల సంపర్కం చేత శుద్ధి అగును. అన్ని త్రాగగలిగిన పదార్థాలు శుద్ధి చేయుటను ఉత్సవనము అంటారు. గడ్డి, కొయ్య మొదలగు వస్తువులు పవిత్ర జలం చల్లుట చేత శుద్ధి అగును. శృక్స్రువములనగా యజ్ఞమున హోమం చేయనప్పుడు నేయి పోయిటకు ఉపయోగించు దొప్పల వంటి సాధనాలు వేడి నీటిని చల్లుట చేత శుద్ధి అగుచున్నవి. యజ్ఞపాత్రలు, రోకలి, రోలు, కొమ్ములు, ఎముకలు, కొయ్య, ఏనుగుదంతాలతో చేసిన వస్తువులు అప్పుడే జలం పోయిట చేత శుద్ధి అగుచున్నవి. సమగ్ర వస్తువులు ఇతర వస్తువుల జలము చల్లుట చేత శుద్ధి అగుచున్నను వాని వేరువేరు భాగాలుగా ఉన్న వస్తువులను చక్కగా కడిగి శుభ్రపరచాలి. కొన్ని సమయాల్లో ధాన్యపు కుప్ప ఎందల ఏ భాగమైనా దూషితమైన ఎడల ఆ దూషిత భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని కుశలతో జలమును చల్లి పవిత్రం చెయ్యాలి. కందమూలములు, ఫలములు మొదలైనవి ధాన్యం వల్లనే శుద్ధిపరచాలి. భవనాలు చిమ్మట చేత, అలుకుట చేత శుద్ధి అగును. మట్టి పాత్రలు పవిత్రమగు అగ్ని యందు వేడి చేయుట చేత శుద్ధి అగును. గచ్చు నేల రుద్దుట చేత, తవ్వుట చేత, అలుకుట చేత శుభ్రమగును. గోశాల నీరు చల్లుట చేత, అలుకుట చేత శుభ్రం కాగలదు. ఒక్కొక్కప్పుడు భూమిపై నిలిచిన నీరు అశుద్ధిగా ఉండిన ఎడల ఏదైనా ఆవుకు ఆ నీటి చేత దాహమును తీర్చినా అది శుద్ధం అగును. కానీ దాని 4 దిశలయందును మురికి వ్యాపించకుండా, దుర్గంధం రాకుండా ఉండాలి. దూడ తినుట చేత శుద్ధం కాగలదు. పక్షులు నేలపై తిన్న ఫలాలను పడవేయుట చేత శుద్ధమగును. సహవాసం చేత పత్ని యొక్క నోరు ప్రేమ కలిగిన భర్తకు శుద్ధమగును. శ్రేష్ఠుడు, ధర్మజ్ఞుడైన వాడు చాకలివాని చేత ఉతకబడిన వస్త్రాలను కుశజలం చేత నీరు చల్లి ధరించవచ్చు. వర్ణాశ్రమాల విభాగాన్ని అనుసరించి బజారునందు ఉంచబడిన వస్తువులు శుద్ధములే అగును. గని నుంచి తీయబడ్డ వస్తువులు స్వాభావిక రూపంలో శుద్ధములే అగును. వేట సమయాన జింకను పట్టుకొని వేట కుక్క శుద్ధమే అగును. శరీర సంపర్కం కలిగినప్పుడు నీడ, జలబిందువులు, బ్రాహ్మణుడు, ఈగలు, ధూళి, భూమి, వాయువు, అగ్ని మొదలైనవి శుద్ధములే అగును. శుద్ధుడైన తర్వాత కూడా నిద్రపోయి లేచిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, తుమ్మిన తర్వాత, తాగిన తర్వాత, ఉమ్మి వేసిన తర్వాత ఆచమనం చెయ్యాలి. వేదాధ్యయనానికి ముందు అట్టివ్యాగు ఇతర కార్యముల తర్వాత కూడా ఆచమనం చెయ్యాలి. ఇతరులు ఆచమనం చేయుచున్నప్పుడు ఆ జలబిందువులు కాళ్ళపై పడిన అవి ధూళితో సమానం. అందుచేత వాటి వల్ల ఎట్టి అశుద్ధి కలగదు. సహవాసం తర్వాత పడిన వ్యక్తిని స్పృశించిన తర్వాత కోడ్లు, పంది, కుక్క, ఒంటె, కంచరగాడిద, చెండాలుడు ఇంకను ఇతరులను తగులుట చేత స్నానమాత్రం చేతనే ఆ వ్యక్తి శుద్ధుడగును. యతులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు, నైష్టిక బ్రహ్మచారులు, రాజులు, పాలకులకు అశౌచం ఉండదు. రాజులు, సన్యాసులు, బ్రాహ్మణులు కార్యవిరతులైనను లేక పనిచేయుచున్నను అశౌచావస్థ కలగగలదు. ఇతర విధముగా కాదు. చనిపోయిన వారి అస్థికల సంచయనం వరకును బ్రాహ్మణులకు అశౌచావస్థ ఉండను. పిమ్మట స్నానమాత్రం చేత అతడికి శుద్ధి అగును. అదేవిధంగా యజ్ఞమందు భాగం తీసుకున్న యాజ్ఞికులకు కూడా స్నానమాత్రం చేత శుద్ధి జరుగును. యజ్ఞాన్ని చేయించుట యందు భాగస్థుడైన వానికి 1 దినం పాటు అశౌచం ఉండును అని స్వయంభువుడకు బ్రహ్మ తెలిపెను. తన శాఖకు చెందిన వేదమును అధ్యయనం చేసిన వానికి 4 దినాల పాటు అశౌచం ఉండును. విద్వాంసులకు బ్రాహ్మణులారా, జన్మ చేత, మృత్యువు చేత కలుగు అశౌచం బంధువులకు 3 దినముల కంటే అధికంగా ఉండదు. ఒకవేళ వారు 11 రోజుల తర్వాత జన్మ లేక మృత్యువు గురించి తెలుసుకున్న ఎడల, లేక ఎవరైనాను మృత్యు సమయమందు అక్కడ ఉన్న ఎడల స్నానమాత్రం చేత శుద్ధి అగును. 6 నెలల తర్వాత
మృత్యు వార్త తెలిస్తే అశౌచం కేవలం 1 దినం మాత్రమే ఉండను. 7 సంవత్సరాలకు మించకుండా మృత్యువు జరిగిందని వార్త తెలిస్తే అశౌచం 3 రోజుల పాటు ఉంటుంది. అటు పిమ్మట బ్రాహ్మణులకు అశౌచం 10 రోజుల పాటు ఉంటుంది. పుట్టుక చేత అశౌచం తండ్రికి 1 రోజు మాత్రమే ఉండను, తల్లికి 10 రోజులు. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత తెలిసినట్లా తండ్రికి బంధువులకు స్నానమాత్రం చేత అశౌచం శుద్ధి అగును. 8 సంవత్సరాల తర్వాత జన్మాశౌచ వార్త తెలిసినట్లా బంధువర్గానికి 1 రోజుతో అశౌచ శుద్ధి జరుగును. 12 సంవత్సరంలో లేక అంతకుముందు అశౌచ వార్త తెలిస్తే బంధుగణానికి 1 దినం, మహిళలకు 3 రోజులు అశౌచం ఉండను. సపిండులకు 7 తరముల లోపల సమాప్తమగును. మృత్యువుకు 10 దినాల లోపల తెలిసినడల రాత్రి అశౌచం ఉండను. 1 సంవత్సరం గడిచిన తర్వాత బ్రాహ్మణుడు స్నానమాత్రం చేత శుద్ధుడగును. శవాన్ని స్పృశించిన ఎడల 3 దినాల తర్వాత శుద్ధి అగును. దీన్ని ధర్మం కొరకు చేయబడ్డ ఎడల ఈ నియమం అంత్యేష్టి చేయ వరకు కలిగి ఉండడు. అతడు సంబంధితుడు కాకపోయినా స్నానం చేయుట ఆవశ్యకం. శవాన్ని అనుసరించి పోయిన వానికి స్నానం చేయుట, ఘృతమును తాగటల చేత ఆ వ్యక్తి శుద్ధుడగను. గురువు వైదిక విద్వాంసులు మరణించిన పిదప 3 దినములు అశౌచం పట్టవలెను. మామలు వారి భార్యలు లేక వారి సోదరులు మరణించిన ఎడల లేక రాజులు పాలకులు మరణించిన ఎడల ప్రజలు అప్పుడే శుద్ధులగుదురు. మునులారా, క్షత్రియులకు 12 దినములు అశౌచముండను. అభిషిక్తుడగు రాజుకు యుద్ధమందు మరణించిన తన బంధువులకు అశౌచమును పట్టవలసిన ఆవశ్యకత లేదు. వైశ్యులకు 15 దినాలకు శుద్ధి కలుగును. శూద్రులకు 1 మాసం పాటు అశుద్ధి ఉండును. ఈ విధంగా నేను సంక్షేపంగా మీకు శౌచ విధిని వివరించాను. సన్యాసులకు జాతా శౌచం, మరణా శౌచం లేదు. ఇప్పుడు నేను మీకు మహిళల మాసిక స్రావం గురించి తెలుపుతాను. యుగ ప్రకృతిని అనుసరించి కృతయుగం నందు స్త్రీలు 1 మారు మాత్రమే బిడ్డకు జన్మనిస్తారు. పిమ్మట భాగ్యవంతులకు పురుషులు పత్ని సహితంగా కురువర్ష నివాసులు చేసినట్టు అరణ్యవాసానికి పోతారు. మహామనులారా, వర్ణాశ్రమ వ్యవస్థ త్రేతాయుగమందు మొదలైంది. ఈ వ్యవస్థ భారతీయ ఉపద్వీప దక్షిణాన అవలంబించబడుతున్నది, ఇతర ప్రాంతములందు లేదు. ఈ వ్యవస్థ భారతదేశంతో పాటు మహావీత, సువీత, జంబూద్వీపం మొదలగు 8 అన్యద్వీపముల యందును అట్లే శాఖద్వీపమందును అవలంబించబడుతున్నది. కృతయుగమందు జనులు ద్రవమాత్ర ఆహారం చేత జీవన నిర్వహణ చేస్తూ ఉండరి. త్రేతాయుగాన ఇంటియందుండు వృక్షముల యొక్క ఫలముల చేత జీవిస్తున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన యుగమందు ఈ క్రమం తప్పిపోయింది. మనుషులు కామవాసనలకు గురి అయిన కారణం చేత మాసిక స్రావ సమయమందు కూడా కలయిక విధానం జరుగుచుండును. ఆ విధంగా ఇతర గ్రామీణులు వనవాసులు మొక్కలు 14 రకముల ఔషధాలను సమయం కాని కాలములందు పెంచుటచే నష్టం జరుగుట మొదలయ్యను. ఇట్లు పురుషుల యొక్క కామవాసనల ఫల స్వరూపంగా మాసిక ధర్మానికి 5 బదులుగా అసమయ సంభోగ కారణం మొదలైంది. అందుచేత పురుషులను మాసిక ధర్మానికి బదులుగా స్త్రీ సంపర్కంలో యత్నపూర్వకంగా నిరోధించవలసి వచ్చుట అవసరమైంది. స్త్రీ రజస్వల సమయాన ప్రథమ దినం నాడు ఆమెను చండాల స్త్రీల వలె రక్షించవలసి వచ్చును. 2వ దినాన ఆమెను బ్రహ్మహత్య చేసిన వారి వలె దూరంగా ఉంచాలి. 3వ దినాన సగం పాపం చేసిన పాపానికి భాగస్థురాలి వలె పరిగణించాలి. ఋషులారా, 4వ దినాన ఆమె చేత స్నానం చేయించాలి. అనంతరం సగం నెల వరకు ఆమె శుద్ధురాలే అగును. 16వ దినం తర్వాత మూత్రం విడిచిన తర్వాత ఆమె స్వచ్ఛతా నియమాలు పాటించాలి. ఒకవేళ మాసిక స్రావం జరుగుతూనే ఉండినడలా 5వ రోజు కూడా ఆమెను స్పృశించకూడదు. 20 దినముల వరకు మాసిక స్రావం చేత దూషితురాలైన స్త్రీ అస్పృశ్యురాలగును. మాసిక స్రావం జరుగుతున్న సమయమందు స్త్రీ స్నానము, శౌచము, గానము, రోదనము, నవ్వుట, తాంబూలం వేసుకొనుట, శరీరమర్దనం, జూదమాడుట, శరీర లేపనం అనగా సుగంధ ద్రవ్యాలు పూసుకొనుట, పగటియందు నిద్రించుట, దంతాలు శుభ్రపరచుకొనుట, సంభోగ క్రియ, మనస్సు, వాక్కుల చేత పూజ, అర్చన, నమస్కారాది క్రియలు చేయరాదు. మాసిక ధర్మకాలమందు స్త్రీ మరొక స్త్రీని తగులట, సంభాషణ జరుపుట కూడా నిషిద్ధం. కట్టుకొని ఉన్న వస్త్రాలను మార్చరాదు. అట్టి సమయాన స్నానానంతరం అన్యపురుషుని తగలరాదు. శౌచం కొరకు ఆమె సూర్యుని వైపు చూడాలి. బ్రహ్మకూర్చ, పంచగవ్యం, దుగ్ధంను మాత్రం స్వీకరించాలి. మాసిక స్రావం ప్రారంభమైన 4వ దినాన పురుషునితో సంభోగం చేయరాదు. అట్లా చేసిన ఎడల కలుగు సంతానం అల్పాయుష్కులగును. అట్టి సంభోగం చేత జన్మించే పుత్రుడు విద్యావిహీనుడు, వ్రతాలను ఉల్లంఘించువాడు, ఇతర స్త్రీలను చెరుచువాడు, దరిద్రమును సముద్రమందు మునిగినవాడు అగును. అందుచేత పుత్రిక కావాలని ఆకాంక్ష ఉన్న ఎడల 5వ నాటి రాత్రి యందు మాత్రమే స్త్రీ గమనం చెయ్యాలి.
రక్త ప్రవాహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న ఎడల కన్యాగును, వీర్యమే ప్రభావవంతమైన ఎడల పుత్రుడు కలుగును, రెండింటి ప్రభావం సమానంగా ఉన్న ఎడల నపుంసక సంతానం కలుగును. 5వ నాటి రాత్రి సంభోగం జరుపుటచే ఆడశిశువు జరుగును. అదృష్టవంతురాలకు స్త్రీతో 6వ నాటి రాత్రి సంభోగం జరిపిన ఎడల ఆమె సత్పుత్రునికి జన్మనివ్వగలదు. ఆ పుత్రుడు అత్యధిక మేధావి, విధేయవంతుడు కాగలడు. పుం శబ్దం యొక్క అర్థం నరకమని, నరకం నందు కలుగు దుఃఖముల సమూహమని అర్థం. కుమారుడు మాతాపితలను పుం అనగా నరకం నుంచి రక్షించువాడని భావం. కుమార్తె కావాలని కోరు పురుషుడు 7వ నాటి రాత్రి యందు స్త్రీ గమనం చెయ్యాలి. అప్పుడు ఆమె బాలికను ప్రసవించగలదు. 8వ నాటి రాత్రి సంపర్కం జరిగిన సర్వగుణ సంపన్నుడకు పుత్రుడు జన్మించగలడు. బాలిక కావాలనుకున్నవారు 9వ నాటి రాత్రి పత్ని గమనం చెయ్యాలి. 10వ నాడు స్త్రీ గమనం వలన విద్వాంసులకు పుత్రులు జన్మిస్తారు. 11వ నాటి స్త్రీ గమనం చేత బాలికయే కలుగును. 12వ నాటి రాత్రి స్త్రీ గమనం చేత ధర్మజ్ఞుడు శృతి స్మృతులు అనుసరించి అనుష్ఠానం చేయ పుత్రుడు జన్మించును. 13వ నాడు స్త్రీ గమనం వల్ల జడురాలై వర్ణ సంక్రమణ వ్యాపింపచేయు బాలికగును. అందుచేత ప్రయత్నంతో 13వ నాటి రాత్రి స్త్రీ గమనంను నిరోధించుకోవాలి. 14వ నాటి గమనం చేత పుత్రుడు జన్మించును. 15వ నాటి గమనం చేత ధర్మవతి యగు కన్యను, 16వ నాటి గమనం చేత జ్ఞానియగు పుత్రునికి జన్మనిచ్చును. సంభోగ సమయమందు స్త్రీ యొక్క ఎడమవైపు నుంచి వాయు ప్రవాహం ఉన్న ఎడల బాలిక జన్మించును. కుడివైపు నుంచి వాయు ప్రవాహం కలిగిన పుత్రునికి జన్మించును. సంభోగ కాలమందు దుష్ట గ్రహ ప్రభావం లేకుండా చూసుకోవాలి. ఇంతకు ముందు చెప్పిన సమయములందు పురుషుడు స్వచ్ఛము, శుద్ధము, నిజాయితీతో కూడిన చిరునవ్వుతో పాటు ప్రసన్నమగు మనసుతో భార్యతో కూడవలెను. ఈ విధంగా యతులు పాటించాల్సిన సదాచార వివరణ సందర్భం నందు సర్వప్రాణులు పాటించాల్సిన సదాచారం మీకు వివరించబడింది. ఎవరు దీన్ని శ్రద్ధాపూర్వకంగా పఠిస్తారో, లేక వింటారో, లేక శుద్ధ బ్రాహ్మణులకు వినిపిస్తారో వారు బ్రహ్మలోకాన బ్రహ్మతో పాటు సుఖిస్తారు. సదాచార కథనం అను 89వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.